హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ట్రేడర్స్ హబ్ తెలుగు. మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్కి విజిట్ అవుతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి ఫర్ మీకు ఫ్రీక్వెంట్గా వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయి. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈరోజు మనం మాట్లాడుకునే స్టాక్ నేమ్ వచ్చేసి ఓరియంట్ టెక్నాలజీస్. ఇది వచ్చేసి ఒక ఐటీ బేస్డ్ కంపెనీ. ఇక్కడ మీరు చూసినట్లయితే 1997లో ఇన్కార్పొరేట్ అయింది ఈ కంపెనీ. ఇది వచ్చేసి మహారాష్ట్ర బేస్డ్ కంపెనీ. దీని బిజినెస్ కీ వర్టికల్స్ వచ్చేసి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇక కంప్లీట్గా ఇది ఒక ఐటీ బేస్డ్ కంపెనీ. ఈ రోజు వచ్చేసి మనకు ఈరోజు అప్పర్ సర్క్యూట్లో అయితే ఉంది 10% అప్పర్ సర్క్యూట్లో అయితే మనకు ఓరియంట్ టెక్నాలజీస్ అయితే ఉంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో కరెంట్ ప్రైస్ వచ్చేసి ₹479. దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 1995 సిఆర్ అండ్ కరెంట్ ప్రైస్ వచ్చేసి మనం మాట్లాడుకున్నట్టు 479 అండ్ దీని లో వచ్చేసి ₹247. దీనికి ఫేస్ వాల్యూ వచ్చేసి 10 యాజ్ ఆఫ్ నౌ అండ్ డెప్ టు ఈక్విటీ కూడా చాలా అప్పులు కూడా చాలా తక్కువ ఉన్నాయి, 0.03%. అండ్ డెప్ టు ఈక్విటీ వచ్చేసి అప్పులు వచ్చేసి 8,50,00,000 అయితే యాజ్ ఆఫ్ నౌ అయితే ఉంది. దీనికి ఇది వచ్చేసి రీసెంట్లీ లిస్టెడ్ స్టాక్ కాబట్టి రిటర్న్ ఆన్ 6 మంత్స్లో అయితే మనకి ఇక్కడ ఏం చూపెట్టట్లేదు. రిటర్న్ ఆన్ 3 మంత్స్లో అయితే మనకు 43% అయితే గెయిన్స్ అనేది ఇచ్చింది ఓరియంట్ టెక్నాలజీస్. ఇది మీరు దీన్ని చూసుకోవచ్చు. ఇది వచ్చేసి దాని చార్ట్. ఇది మనం మాట్లాడుకున్నట్టు ఇది వచ్చేసి సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీ. ఇదంతా వీళ్ళ పీర్స్ ఒరాకిల్, పీబీ ఫిన్టెక్, టాటా ఎల్ఎక్స్ఎక్స్ఐ. ఫైన్. సో ఇది వచ్చేసి క్వార్టర్లీ రిజల్ట్స్ మనం క్వార్టర్ అండ్ క్వార్టర్గా కంపేర్ చేస్తే సెప్టెంబర్ 2023లో వచ్చేసి సేల్స్ 149 సిఆర్ అయితే 2024 సెప్టెంబర్లో 223 సిఆర్ ఉంది దీనికి. సో మనం ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్స్పెన్సెస్ కూడా ఎంత అని గుర్తుపెట్టుకోవాలి. 137 సిఆర్ అవుతే 2023 సెప్టెంబర్, 2024 సెప్టెంబర్ అయితే 204 సిఆర్ అయితే ఉంది. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ 12 సిఆర్ అండ్ ఇక్కడ సెప్టెంబర్ 2024లో వచ్చేసి 19 సిఆర్. మనం అల్టిమేట్గా మాట్లాడుకున్నట్లయితే నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది? 2023 సెప్టెంబర్లో వచ్చేసి 9 సిఆర్ మనకు నెట్ ప్రాఫిట్ అవుతే అదే సేమ్ 2024 సెప్టెంబర్ వచ్చేసి 15 సిఆర్ అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడైతే మనకు ఆల్మోస్ట్ 6 సిఆర్ అయితే మనకు ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది క్వార్టర్ బేసిస్లో. ఈపీఎస్ కూడా చూసుకున్నట్లయితే 2.65 అనేది మనకు 2023 సెప్టెంబర్లో ఉంది అండ్ 2024 సెప్టెంబర్లో వచ్చేసి 3.62 అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో క్వార్టర్లో పర్ఫార్మెన్స్ అయితే బాగానే చేసింది. అండ్ ఇప్పుడు మనం ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో చూసుకున్నట్లయితే 2023 మార్చ్లో 535 సిఆర్ సేల్స్ చేస్తే 2024 మార్చ్లో వచ్చేసి 603 సిఆర్ అయితే మనకు సేల్స్ అనేది కనిపిస్తుంది. అలాగే మనం ఎక్స్పెన్సెస్ చూసుకున్నట్లయితే 486 సిఆర్ అండ్ మార్చ్లో వచ్చేసి 546 సిఆర్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. సో నెట్ ప్రాఫిట్ గురించి మాట్లాడుకుంటే 38 సిఆర్ అండ్ ఇక్కడ 2024 మార్చ్ వచ్చేసి 41 సిఆర్ అయితే కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ 3 సిఆర్ ప్రాఫిట్ అన్నట్టు. సో నా వ్యూ ప్రకారం అయితే ఈ కంపెనీ ఓరియంట్ టెక్నాలజీస్ వచ్చేసి మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడమే నా పర్సనల్ సజెషన్ ఇది. అండ్ ఫండమెంటల్గా కూడా ఇది చాలా స్ట్రాంగ్ కంపెనీ. సో లాంగ్ రన్లో డెఫినెట్గా మీకు మంచి ప్రాఫిట్స్ అనేది తప్పకుండా ఇస్తుంది. సో మనం టెక్నికల్గా మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు టెక్నికల్ అనాలిసిస్లో అయితే మనకు ఓపెనింగ్ వచ్చేసి 296 అరౌండ్ 300 దాకా మనకు ఉంది ఓపెనింగ్. సో మనకి ఇక్కడ లో అయితే టచ్ అయింది, ₹252 దగ్గర లో అయితే అయింది. దాని తర్వాత అరౌండ్ మనకి 346 దగ్గర అయితే మనకు బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇట్ వెంట్ అరౌండ్ ₹472, ₹346 నుంచి ₹472కి అయితే మనకి స్టాక్ అనేది వెళ్ళింది. దాని తర్వాత కొన్ని రోజులు కాస్త కన్సాలిడేషన్ అవ్వి మళ్ళీ ఈరోజు 17th డిసెంబర్ 2024లో వచ్చేసి ఇది కూడా మనకు ₹468ని బ్రేక్అవుట్ చేసేసింది. సో ఇది స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంట్ అయితే ఉంటుంది. అండ్ దీని టార్గెట్ వచ్చేసి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చాను. మీకు ఇక్కడ చూసినట్లయితే మీరు తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు జాయిన్ అవ్వండి. ఇదంతా మనకు ఓరియంట్ టెక్నాలజీ సెట్ 480 అయితే నేను ఇచ్చాను. టార్గెట్ 520, 550, ₹580 అయితే టార్గెట్ అయితే మనకు ఉంది. సో ఇది ఈరోజు మనం మాట్లాడుకునే వీడియో. మీకు నెక్స్ట్ ఏదైతే స్టాక్ కావాలో దానికి కామెంట్ చేయండి, తప్పకుండా దాని మీద డీటెయిల్డ్ అనాలిసిస్ కూడా మీకు ఇస్తాను. మీరు ఏదైనా స్టాక్స్ తీసుకున్నా సరే దాని గురించి కూడా ఇవ్వండి, కామెంట్ చేయండి, తప్పకుండా దాని మీద కూడా డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.